మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 2ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం అనే చివరి అధ్యాయం. అర్జునుడు సన్యాసం, త్యాగం మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలని అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు సన్యాసం మరియు త్యాగం అనే 2 పదాలకు స్పష్టమైన నిర్వచనం ఇస్తున్నారు. కోరికతో చేసే పనులను, అంటే ఫలాపేక్షతో చేసే యజ్ఞాలు, వ్రతాలు వంటి కర్మలను వదిలివేయడాన్ని పండితులు సన్యాసం అని అంటారు. అయితే అన్ని రకాల కర్మల ఫలములను ఆశించకుండా వాటిని భగవంతునికి అర్పించి కేవలం కర్తవ్యాన్ని మాత్రమే చేయడాన్ని వివేకవంతులు త్యాగం అని పిలుస్తారు. అంటే సన్యాసం అంటే కోరికతో చేసే పనులను వదలడం, త్యాగం అంటే అన్ని పనుల ఫలాలను వదలడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి పనులు మానేయాల్సిన అవసరం లేదు. మనసు యొక్క దృక్పథాన్ని మార్చుకుంటే చాలు. మన స్వంత కోరికల కోసం చేసే పనులను వదిలి మన బాధ్యతలను ఫలాపేక్ష లేకుండా చెయ్యడమే నిజమైన ఆధ్యాత్మికత అని భగవంతుడు తెలియచేస్తున్నారు. ఇది ఆచరణాత్మకమైన ఉన్నతమైన మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఉద్యోగం చేసేటప్పుడు కేవలం జీతం లేదా ప్రమోషన్ కోసమే కాకుండా మన బాధ్యతగా భావించి శ్రద్ధగా పనిచేయాలి. దాని ఫలితం ఎలా ఉన్నా దాన్ని స్వీకరించాలి. అలాగే కుటుంబ సభ్యులకు సేవ చేసేటప్పుడు వారి నుండి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన త్యాగం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.